చూడండి ఏంటంటే ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్న విషయం ఇది. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలోనే ఏది వైజాగ్ స్టీల్ ప్లాంటే కానివ్వండి, అలాగే వైద్య రంగం కానీ, అలాగే ఏంటంటే ఏది మన కాలేజీలు కానీ అన్నీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది ప్రైవేట్ పరం చేసుకుంటూ వెళ్తుంది. రేపు పొద్దున్న ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేస్తారేమో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకని ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టారు. మరి దానివల్ల లాభ నష్టాలు ఎలా ఉన్నాయో మరి రేపు పొద్దున ప్రభుత్వం వేరే చేసుకుని మేము నష్టాలు భరించలేకపోతున్నాం, అందువల్ల ప్రైవేట్ పరం చేస్తా అన్నా ఏది ఆశ్చర్యం లేదు. అందువల్ల ఏంటంటే ఈ ప్రభుత్వం అనేది ఎక్కువగా ప్రైవేట్గా పరంగా చేసి ప్రభుత్వం అనేది చేతులు దులుపుకోవాలని చూస్తుంది. ఇప్పుడు విజయవాడలో బస్ స్టాండ్ కూడా లూలు మాల్కి ప్రైవేట్ పరం చేస్తున్నారు. వాస్తవేనండి, లూలు మాల్కి ఆల్రెడీ 99 years లీజుకి ఇవ్వడం అనేది జరిగింది. ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఉండాలి కానండి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఏది ఇష్టం వచ్చినట్టు దారాదత్తం చేయటం కానీ ఏంటి లాంగ్ పీరియడ్ లీజు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు హర్షించే విషయాలు కాదు. ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి విషయాలు ఇవి కాదు. ఏంటంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేటాయిస్తున్నారు. అభివృద్ధి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఏంటంటే ఇంత లాంగ్ టర్మ్ అనేది ఇవ్వడం అనేది కొద్దిగా ఏంటి ప్రజల్లో కూడా ఏంటి ఆందోళన వ్యక్తం అవుతుంది. సార్ చూస్తున్నారు ఇప్పుడు కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందేమో సంపద సృష్టిస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఆ వేలో వెళ్ళకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తులు అమ్మడానికి ఒకటండి సంపద సృష్టిస్తాం అనేది అది లాంగ్ ప్రాసెస్, చాలా టైం పడుతుంది. అందువల్ల ఏం చేస్తారంటే ఇప్పుడు రాజధాని నిర్మాణానికి కానీ వీటిలో కూడా ఏంటంటే ల్యాండ్ పూలింగ్కి తీసుకున్నారు. కొంత భూమి అనేది ప్రభుత్వం అమ్ముకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆయన ఆ రకంగా ఇది ఇన్స్టాంట్గా క్యాష్ చేసుకుని ఇన్స్టాంట్గా కట్టాలి అన్న ఉద్దేశంలో ఉన్నారు. కాకపోతే అది ఏంటంటే వాళ్ళ పాలకులు కాబట్టి వాళ్ళ ఇష్టం అది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడం అనేది మాత్రం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమాత్రం కూడా ఒప్పుకోరు. సార్ చూస్తున్నారు గతంలో ఉన్నటువంటి భూమి కంటే ఇంకా భూమి కావాలనే విధానాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి అమరావతిలో భూమిని కేటాయించిన విధానాన్ని మళ్ళీ ఇంకా భూమి కావాలి ఏమండి ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకోవడానికి ఇబ్బంది ఏం లేదండి. ఏంటంటే అక్కడ ఉన్న 29 గ్రామస్తులు కూడా ఏంటంటే ఎకరం ₹1,00,00,000 లోపే ఉన్నటువంటి వాళ్ళ 4-5 కోట్లు పలుకుతుంది. అందువల్ల ఎవరైనా వచ్చి ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం అనేది సహజం అది. ఎందుకంటే మనిషి ఆశాజీవి, డబ్బులు వస్తున్నాయంటే ఎవరైనా ఇస్తారు. ₹1,00,00,000 ఖరీదు చేసేది 4 కోట్లు 5 కోట్లు వస్తుంది ల్యాండ్ పూలింగ్ ఇస్తే. అందువల్ల ఏంటంటే అందరూ కూడా ఇస్తున్నారు. కాదేంటంటే ఇప్పుడు ఒక రాజధానికి 80,000 ఎకరాలు 90,000 ఎకరాలు అనేది అది అనవసరమని చెప్పి ప్రజలు ఎక్కువ మంది అనుకుంటున్నారు.